ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఇప్పటికే 2 సార్లు గెలిచాను, ఈసారి గెలిచి మూడోసారి గెలుస్తాను, మంత్రిని కూడా అవుతాను, కుత్బుల్లాపూర్ని ఒక విధంగా హైదరాబాద్లో ఏ నియోజకవర్గం డెవలప్ కాని విధంగా డెవలప్మెంట్ చేస్తా అంటారు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటలు ఎక్కువని పని తక్కువ ఉంది. శిలాఫలకాల ఎమ్మెల్యే అంటారు. ఆయన శిలాఫలకం వేసి మర్చిపోతాడు అనమాట. తెలంగాణలో ఉంది గజ్వెల్లి కానీ, సిద్దిపేట కానీ, మన సిరిసిల్ల కానీ. ఒకసారి ఇప్పుడు మీ టీవీ ద్వారా అక్కడ పోదాం. ఆ కాన్స్టిట్యున్సీ ఎట్లుంది, ఈ కాన్స్టిట్యున్సీ ఎట్లున్నాయి. హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉంది. మరి ఈ 2 సార్లు గెలిపిస్తే చేతకాలి చేయనీకి ఇంకా మూడోసారి డిసెంబర్ 3 నాడు బీఆర్ఎస్ పార్టీని రాజకీయ సమాధి చేస్తున్నారు. మరి నేను కుత్బుల్లాపూర్ ప్రజలతో అప్పీల్ చేస్తూ ఉన్నా. నిజాం బాచుపల్లి కెంచి జేఎన్టీ వరకు ఫ్లైఓవర్ వేపిస్తా. అక్కడ ఖాళీలు పెరిగిపోయినాయి, ఆబాది పెరిగిపోయింది. ప్రగతి నగర్ నుంచి జేఎన్టీ వరకు రేడియల్ రోడ్ వేపిస్తా. నేను గెలిచిన 3-4 నెలలనే మరి ఆ యొక్క ఫ్లైఓవర్ పని స్టార్ట్ చేపిస్తా, రేడియల్ రోడ్ స్టార్ట్ చేపిస్తా అని చెప్పి మీ యొక్క టీవీ ద్వారా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉమామహేశ్వర నగర్ కూడా చాలా పరిస్థితి బాగలేదు, వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాం.